హైదరాబాద్ బోడుప్పల్లో జరిగిన మర్డర్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. భార్యను ముక్కలు ముక్కలుగా నరికి అతి కిరాతకంగా హత్య చేశాడు ఓ భర్త. ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనకు గురిచేసింది. వికారాబాద్కు చెందిన మహేందర్ రెడ్డి, స్వాతి దంపతులు బోడుప్పల్లోని ఇంట్లో అద్దెకుంటున్నారు. మహేందర్ రెడ్డి క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. నిన్న రాత్రి స్వాతిని మహేందర్ రెడ్డి ముక్కలు ముక్కలుగా నరికి హత్య చేశాడు. స్వాతి బంధువులు ఫిర్యాదులో పోలీసులు మహేందర్ రెడ్డిని అరెస్టు చేశారు. వికారాబాద్ జిల్లాలోని కామారెడ్డిగూడకు చెందిన స్వాతితో అదే గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డికి వివాహం జరిగింది. వారిద్దరూ 25 రోజుల క్రితమే హైదరాబాద్కు వచ్చి బోడుప్పల్లోని ఈస్ట్ బాలాజీ హిల్స్లో ఉంటున్నారు. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు. మహేందర్ రెడ్డి తన భార్యను అత్యంత కిరాతకంగా ముక్కలు ముక్కలుగా నరికి హత్య చేశాడు. అనంతరం కొన్ని శరీర భాగాలను కవర్లో ప్యాక్ చేసి మూసీలో పడేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. గది నుంచి శబ్దాలు రావడంతో పొరిగింటి వ్యక్తులు వెళ్లి చూశారు. దీంతో విషయం బయటపడింది. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం పోలీసులకు తెలియడంతో ఘటనా స్థలానికి వెళ్లి మహేందర్ రెడ్డిని అరెస్టు చేశారు. ఇదే సమయంలో స్వాతి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అటు మేడిపల్లి పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. డిఆర్ఎఫ్ స్థానికుల సహాయంతో ప్రతాప్ సింగారం దగ్గర మూసీలో గాలించారు. స్వాతి తల, శరీర భాగాలను పడేసినట్లు చెప్పడంతో మహేందర్ రెడ్డిని స్పాట్కు తీసుకొచ్చి విచారించారు. వాళ్ళిద్దరూ కూడా డిఫరెంట్ కమ్యూనిటీస్కి చెందిన వాళ్ళు. అతను రెడ్డి కాస్ట్, ఆ అమ్మాయి వచ్చేసి యాదవ్ కాస్ట్. సో వీళ్ళిద్దరిది కూడా లవ్ మ్యారేజ్. తర్వాత పెళ్ళి అయిన తర్వాత అక్కడ వాళ్ళ ఊర్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడడం వల్ల వాళ్ళు జాబ్ పర్పస్ సిటీకి రావడము. ఆ క్రమంలో వాళ్ళిద్దరు కూడా, అతడు ర్యాపిడో డ్రైవర్గా జాబ్ చేస్తూ, ఈ అమ్మాయి ఏమో పంజాగుట్టలో ఒక కాల్ సెంటర్లో వర్క్ చేసేది. ఇక్కడ మనకు ఫస్ట్లో చిలకానగర్లో ఉండేవాళ్ళు. దాని తర్వాత బాలాజీ హిల్స్ మేడిపల్లికి వచ్చారు. మళ్ళీ ఈ 1 year 4 monthsలోనే వాళ్ళు మళ్ళీ బ్యాక్ చిలకానగర్ వెళ్ళిపోయి మళ్ళీ బోడుప్పల్కి వచ్చి ఉన్నారు. సో ఇప్పుడు ఈ ప్లేస్ ఏదైతే ప్లేస్ ఆఫ్ అఫెన్స్ ఉందో ఇక్కడికి వచ్చి కేవలం 20 రోజులు అయింది. వీళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత నుంచి బాగా ఇబ్బందులు ఉండడము, గొడవ పడుతూ ఉంటే ఊర్లో కూడా ఒక 498A కేసు ఒకటి రిజిస్టర్ అయింది వికారాబాద్లో. ఆ తర్వాత ప్రాపర్గా కౌన్సిలింగ్ చేయడం అవన్నీ చేసిన తర్వాత వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చి ఉంటున్నారు. నెక్స్ట్ మెడికల్ చెకప్ వచ్చి ఈ 27th August రోజు ఉంది. సో దాని గురించి వీళ్ళిద్దరూ గొడవ పడ్డము. సో 22వ రోజు సాయంకాలము హస్బెండ్ అడుగుతుంది, నాకు మెడికల్ చెకప్ అయిన తర్వాత నన్ను మా పుట్టింటికి పంపించి అక్కడ వదిలేసి రండి అని అడుగుతుంది. సో దాని మీద పెద్ద గొడవ అవ్వడము. 23వ తారీఖు అరౌండ్ 11 గంటలకి ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరిగి సాయంకాలం 4 గంటలకు ఇంటికి వచ్చాడు. రావడమే అమ్మాయిని బాగా కొట్టేసి స్ట్రాంగులేట్ చేసి బెడ్ మీద వేసేశాడు. సో బై ద టైమ్ షీ ఫెల్ అన్కాన్షియస్. సో బయటికి వెళ్ళి లోపలికి వచ్చిన టైంలో హీ బాట్ 1 యాక్సా బ్లేడ్ బోడుప్పల్ హార్డ్వేర్ షాప్లో కొనుక్కొని వచ్చి పెట్టుకున్నాడు. సో దాన్ని ఎప్పుడైతే అమ్మాయిని కొట్టి బెడ్ మీద వేశాడో, ఆ అమ్మాయి అన్కాన్షియస్కి వెళ్ళిందో అప్పుడు ఈ యాక్సా బ్లేడ్ తీసుకొని ఆ అమ్మాయి హెడ్, లెగ్స్ అండ్ హ్యాండ్స్ చాప్ చేసేసి సపరేట్గా ప్యాక్ చేసేసి చిన్న చిన్న కవర్స్లో ఎవరికి అనుమానం రాకుండా ఒక బ్లాక్ కవర్స్లో కూడా దాన్ని చుట్టేసుకొని అవి తీసుకెళ్ళి ఆ మూసీ నదిలో పాడేయడం జరిగింది. ఎలా కప్పిపుచ్చాలి అని చెప్పి ఇదంతా చేసిన తర్వాత నిన్న రాత్రి 8 గంటలకి ఆ అమ్మాయి ఫోన్ నుంచి ఆ అమ్మాయి వాళ్ళ మదర్ ఫోన్కి మేము భోంచేసాము, మేము బాగున్నామని ఒక మెసేజ్ కూడా ఇతను టైప్ చేశాడు. ఈ అబ్బాయి వాళ్ళ చెల్లెలకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేస్తే ఆ అమ్మాయికి కొంచెం డౌట్ వస్తుంది, ఇద్దరు ఎప్పుడు గొడవ పడుతుంటారు కాబట్టి. వాళ్ళ చెల్లెలు చంద్రకళ వాళ్ళ మేనబావైన గోవర్ధన్ రెడ్డి అనే అతను ఇక్కడ దిల్సుఖ్ నగర్లో ఉంటారు. సో ఇట్లా ఏదో చెప్తున్నాడు, వాళ్ళకి గొడవ అయింది, మిస్ అయ్యింది అని చెప్పి చెప్తున్నాడు, ఒకసారి వెళ్ళి చూడమని చెప్తే ఆ అబ్బాయికి ఫోన్ చేసి ఇక్కడ బయట వచ్చి కలుస్తాడు. కలిసి అప్పుడు కూడా అతని అమ్మాయి మిస్ అయిందనే చెప్తే ఈ గోవర్ధన్ రెడ్డి ఉప్పల్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అప్పచెప్తారు. సో అక్కడ పోలీస్ వారు ఇది బాలాజీ హిల్స్ అంటే మేడిపల్లికి వస్తుందని చెప్తే మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి అప్పచెప్పడం జరిగింది. ఇక్కడ మనము కంప్లైంట్ రాసే క్రమంలో అతనితో మాట్లాడితే అప్పుడు హీ కన్ఫెస్ దట్ హీ కిల్డ్ హిస్ వైఫ్. ఆ ఎవిడెన్సెస్ అన్నీ కూడా అవన్నీ కూడా మనము కలెక్ట్ చేశాము. సో దీస్ విల్ బి సెండ్ ఫర్ ది గెట్టింగ్ ది టెక్నికల్ రిపోర్ట్స్ టు ఫైనలైజ్ ది ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఆ రూమ్లోకి వెళ్ళి చూసామో ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఓన్లీ ద బాడీ ఆఫ్ ద హ్యూమన్ ఈజ్ రిమైండ్. సో దాన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అండ్ పిఎంఈ అండ్ వీ హ్యావ్ టు అసర్టైన్ ద
లేడీ ఎవరైతే చనిపోయారో ఆ అమ్మాయి ఫలానా స్వాతి అని చెప్పి చేయడానికి వీ హ్యావ్ టు కండక్ట్ ద డిఎన్ఏ టెస్టింగ్. దాని గురించి ఏవైతే అవసరం ఉందో ఆ టైప్ ఆఫ్ టెస్ట్ కూడా తీసుకుంటాము. సో ఈ అక్యూజ్డ్ మన దగ్గరే ఉన్నారు. ఆఫ్టర్ ది మెడికల్ ఎగ్జామినేషన్ హీ విల్ బి సెంట్ ఫర్ ది జ్యుడిషియల్ రిమాండ్. మనకి ఈరోజు మార్నింగ్ కన్ఫెస్ చేశాడు. ఇది జరిగింది నిన్న నైట్. ఇప్పటి వరకు అయితే ఒక్కడ అన్నట్టే ఉంది. ఫర్దర్ ఏమైనా ఉంటే కూడా వీ హ్యావ్ టు కలెక్ట్ ఆల్ ది అదర్ కెమెరా ఫుటేజెస్ అవన్నీ కూడా చూసి చేస్తాం. ప్రేమ పేరుతో నమ్మించి తన కూతుర్ని మహేందర్ పెళ్లి చేసుకున్నాడని మృతురాలి తల్లి వెల్లడించింది. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి మానసికంగా వేధిస్తున్నాడని ఆరోపించింది. తమ కూతుర్ని నరికి చంపిన మహేందర్పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతోంది. 14 చదివింది. పెళ్లి హాస్టల్లోకి వెళ్ళి వచ్చినాక 2-3 రోజులు ఊకే తిరిగిండు. ఫోన్ మాట్లాడితే నాకు దొరికింది. నేను తిట్టినా. దాని తల్లిని గుంజుకొచ్చి అడిగితే నా మగని కాలు మొక్కింది. తప్పైంది, నా కొడుకువే, పెళ్లి చేస్తాం, నీ బిడ్డకు చేయండి అన్నది. మేము అప్పుడు దాక్కున్నాం సార్. వచ్చిండు, పిల్లని ఎత్తుకపోయిండు. పిల్లని ఎత్తుకపోయి పెళ్లి చేసుకున్న సందిదే శిక్షలు. 19 నెలలు అవుతుంది సార్. 19 నెలలు అవుతుంది పిల్లని తీసుకుపోయి. మాట్లాడనియాడు. దొంగతనంగా ఎప్పుడన్నా ఫోన్ కలవకుట్ట పెట్టిండు సార్. ఆడు ఫోన్ చేసే కలవకుట్ట పెట్టిండు. ఇప్పుడు నా బిడ్డను చంపిండు. ఆడు ముక్కలు ఇట్లా చేసిండు. ఆ లక్కనన్నా చంపాలే, వాడినన్నా చంపాలే. వాడిని చంపిందాక నా బిడ్డను ఊటకు తెలియదు సార్, నేను చెప్తున్నా. తన కూతుర్ని ప్రేమ వివాహం చేసుకుని మహేందర్ చిత్రహింసలకు గురి చేశారన్నారు మృతురాలి తండ్రి రాములు. పెళ్లి జరిగినప్పటి నుండి తన కూతుర్ని మానసికంగా హింసించేవారన్నారు. మహేందర్ తల్లిదండ్రులు కూడా తన కూతుర్ని వేధించారని ఆరోపించారు. మహేందర్కు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఈ వరకట్నం తీసుకురా, అది తీసుకురా, పైసలు తీసుకురా, నువ్వు ఒట్టికి వచ్చినావు, నేను ఎవరు నడపాలి, ఇంకా అట్లా అని చెప్పి ఇట్లా చెప్పి బాగా టార్చర్ పెట్టేది మేడం. మస్తు టార్చర్ పెట్టేది. ఇంకట ఏమనలేకపోయినా నేను ఏం చేసినా మళ్ళీ నన్ను అంటారు కదా, మా మీద కేసు అవుతుంది. కాబట్టి నేను ఆడు కాంగ్రెస్ కూడా నేను ఏమనలేను. మొత్తం స్టార్టింగ్ నుంచి మొత్తం గొడవలే మేడం. వీళ్ళకి కఠిన చర్యలు తీసుకోవాలి మేడం. ఇటువంటి దౌర్జన్యం చేస్తే వాళ్ళని ఉరియాలి మేడం. అని ఉంచొద్దు. ఇది ఇవాళ జరుగుతుంది, ఇంకోటి జరుగుతుంది, ఇంకోటి జరుగుతుంది. వాడు ఏం చేస్తావు మేడం, జైలుకి పంపిస్తే మళ్ళీ 4 నెలలు 6 నెలలు ఉంటాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ అట్లనే చేస్తాడు. అని కఠిన చర్యలు తీసుకోలేవని మట్టి రాకుండా చేయాలి మేడం అని.